అవును, బాహుబలి 2 సినిమాకి దేవరా 1 సినిమాకి సంబంధం ఏమిటి? ఉంది, గట్టి సంబంధం ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మొట్టమొదటి సినిమా పోకిరి. అప్పట్లో సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. అదేంట్రా, బాహుబలి 2 సినిమాకి దేవరా 1 సినిమాకి సంబంధం అని చెప్పి పోకిరి సినిమా గురించి మాట్లాడతావేంటి అని మీకు డౌట్ రావచ్చు కదా. చెప్తున్నా. పోకిరి సినిమా 2006వ సంవత్సరం ఏప్రిల్ 28న రిలీజ్ అయితే 11 ఏళ్ళకి, అంటే 2017వ సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున బాహుబలి 2 సినిమా రిలీజ్ అయింది. అంతే సంచలన విజయం, అంతే కలెక్షన్ల వర్షం కురిపించింది. పోకిరి రీజనల్ సినిమా, తెలుగు సినీ పరిశ్రమ సినిమా. మరి బాహుబలి 2 సినిమా పాన్ వరల్డ్ సినిమా. దేవరా పార్ట్ 1 సినిమాకి వాటికి సంబంధం ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అత్తారింటికి దారేది సినిమా సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సేమ్ టు సేమ్ పోకిరి సినిమా లాగా ఈ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయింది సరిగ్గా 2013వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖున. ఇప్పుడు 11 ఏళ్ల తరువాత, అంటే 2024వ సంవత్సరం అదే సెప్టెంబర్ నెల అదే 27వ తారీఖున దేవరా పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతేనండి. అత్తారింటికి దారేది సినిమా రీజనల్ సినిమా, తెలుగు ఇండస్ట్రీ సినిమా. మరి దేవరా పార్ట్ 1 పాన్ వరల్డ్ సినిమా. చూసారా, పోకిరి సినిమాకి బాహుబలి 2 సినిమాకి ఉన్న లింక్ సరిగ్గా అత్తారింటికి దారేది సినిమాకి దేవరా పార్ట్ 1 సినిమాకి సరిగ్గా సరిపోయింది. అక్కడ ఆ 2 సినిమాల మధ్య 11 ఏళ్ల గ్యాపు, ఇక్కడ ఈ 2 సినిమాల మధ్య 11 ఏళ్ల గ్యాప్. మరి బాహుబలి 2 సినిమా లాగా దేవరా పార్ట్ 1 సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందా లేదా చూడాలి.